ఈరోజు మనము తిరుప్పావై 12వ పాసురము యొక్క భావాన్ని తెలుసుకుంటాము. ఈ పాసురములో కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పడం జరుగుతున్నది. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. ఓ గోపికామణి, తాళ్లచే కట్టివేసిన దూడల అరుపు విని వాటి మీది వాత్సల్యం చేత పొదుగులు చేపి వాటి నుండి పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురదగా అయిన పశుసంపద వృద్ధి పొందిన గోపకునికి చెల్లెలైన దానా, తలలపైన కురిసే మంచు వల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట కాచుకొని ఉన్నాము. తన సతిని చెరబట్టిన లంకేశుని చంపినట్టి శ్రీరామచంద్రుని గురించి పాడుతున్న మమ్ము చేరరమ్ము. చేరి నీవు నోరారా పరమగానము చేయుము. మేము నీకై వచ్చి రామనామము చేస్తున్నప్పటికీ విని కూడా రాకుండా ఉండుట భావ్యం కాదు. ఇది ఏమి విడ్డూరము. ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావలసినదిగా కోరుచున్నాము. శుభం భూయాత్.